అధ్యక్షులు జనార్దన్ గారికి, అలాగే ఇతర వామపక్ష నాయకులకు, వేదిక ముందున్నటువంటి సోదర సోదరీమణులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన వామపక్ష నాయకులందరూ జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రస్ఫుటంగా వివరించడం జరిగింది. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తున్నా. కమ్యూనిజం అంటే సమానవాది, సమానత్వం, సమసమాజం అని అర్థం. అంటే ఈ కమ్యూనిజం అనేది ప్రజలందరూ ఒకటే, ప్రజలందరూ సమానంగా జీవించాలి అనేటువంటి వాదన చేసేటువంటి భావం. ఉదాహరణకు ఈ కమ్యూనిస్టు నాయకులందరూ ఏదైతే ఇక్కడ కూర్చున్నారో, తెగలు పార్టీలు వేరువేరైన ఉద్దేశ్యం మాత్రం ఒకటే, ప్రజల వైపు, ప్రజల సమస్యల మీద పోరాటం చేసేటువంటి నాయకత్వం. ఎర్ర జెండా అంటే ప్రజల జెండా, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే జెండా. ఈరోజు ప్రపంచంలో మూల మూలన ఉన్నది ఎర్ర జెండా. ఎర్ర జెండా లేని ప్రదేశం లేదు ప్రపంచంలో. ఈ ఎర్ర జెండా ఎక్కడున్నా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే జెండా. ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోవటం, పాలకుల దృష్టికి తీసుకోవటం, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే వరకు పోరాటం చేసే జెండా ఇది. అందుకే ఈ ఎర్ర జెండా పట్టుకున్నవాడు ఒక్కడున్నా 1000 మందితో సమానం. ఈ ఎర్ర జెండా నువ్వు నమ్ముకున్నటువంటి కార్యకర్త కానీ, నాయకుడు కానీ 1000 మంది ప్రజలతో సమానం. ఎందుకంటే ఈయన ఉద్దేశమే ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం. ప్రపంచం మొత్తంలో మూల మూలన కూడా ఈ ఎర్ర జెండాను పట్టుకున్నటువంటి ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు ఈ జనార్దన్ గారు నాకు 40 ఏళ్ల క్రితం నుంచి పరిచయం. అధికారం కోసం పట్టలే ఆ జెండా, ఎంపీటీసీ గానో సర్పంచ్ గానో గెలవాలని పట్టలే, ప్రజా సమస్యల మీద పోరాటం కొరకే ఆ జెండా పట్టిండు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఉపవాసం ఉండి కూడా ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే ఈ ఎర్ర జెండా ప్రజా సమస్యల గురించి పోరాటం చేసే జెండా. కాబట్టి మీరందరూ ఈ ఎర్ర జెండాను గుర్తించుకోవాలని చెప్పి, ఎర్ర జెండా యొక్క విశేషాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.